హాయ్ గైస్, వెల్కమ్ టు నికో టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా సుల్లిగాడు మా జాన్ గాడు ఒక నాయుడుల నుంచి ఒక పోరి గెలుపుతున్నాడు అనమాట. ఇక్కడ ఎందుకు గెలుపుతుండు, ఏం కథ అనేది చూడండి. ఎట్లా గెలుపుతాడు అసలు, ఎట్లా గెలుపుతాడు నాయుడికి వెళ్ళి ఎట్లా గెలుపుతాడు? సుల్లిగాడికి ఫోన్ చేస్తాడు, ఫోన్ లేపుతలేడు. మీరే చూడండి, ఫోన్ కూడా లేపుతలేదు. ఇలా ఏదైతే అది తెలుసుకుంటా. ఫోన్ కూడా లేపుతలేడు. ఇప్పుడే మీ దోస్తుల దగ్గర ఐడీలు ఉంటే డిలీట్ చేసుకోరు. అరే ఏమైందిరా, ఎందుకు ఫోన్ లేపుతలేవు బే? గుద్ద పలిచిందా? ఎందుకు పోరికి గెలుపుతున్నావు నాయుడికి వెళ్ళి సుల్లిగా? అది నాకు తెలుసురా, పోరి ఎందుకు గెలుపుతున్నావు దానికి? మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे అబ్బే ఏమైందిరా, ఎందుకు అట్లా ఎత్తున్నావు? హోళ్ళు ఎందుకు పెట్టినావు? ఇప్పుడు నాయుడు నీ దగ్గర ఉన్నది, నువ్వే చాటు చేసినావు. ఎందుకు చాటు ఎత్తున్నావు? ఆ పోరి నాయుడితో నీకేం పని రా? ఎందుకు చాటు ఎత్తున్నావు? ఆ పోరి నేను అనుకుంటుంది తెలుసా, నాకు కాల్ చేసింది అది. అరే నువ్వు అట్లా ఎట్లా చాటు ఎత్తావురా భయ నాది అంటున్నది. ఏమేమి అడుగుతున్నావు దానికి? దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఏమేమి అడుగుతున్నావు దానికి? అరే నా ఐడియాలోకి వెళ్ళి ఆ పోరికి ఎందుకు మెసేజ్ చేసినావు అంటున్నా. నీకేం అవసరం ఉండే? వేరే పొరలకు గెలికనుంటే నా ఐడియాలోకి వెళ్ళి గెలిక గంటలే. ఇప్పుడు నీకు ఎందుకు గెలికినావు? ఆ పిల్ల తెలిసిన పిల్లను దోస్తు వెళ్ళవరో ఎందుకు గెలికినావు అంటున్నా. అరే నీ గుదాలో కొడతారు. అరే నా ఐడి నీ దగ్గర మా అన్న దగ్గర ఉన్నది. మా అన్ననైతే గెలికాడు, నాయుడు ముట్టాడు. నువ్వేగా ముట్టేది, నువ్వేగా చూసేది. నువ్వు ఎందుకు మెసేజ్ చేసినావు దానికి? అరే ఏమైనా బిత్తిరి పూకడు ఉన్నావారా? మరి నేనే మెసేజ్ చేసిన ఇట్లా కళ్ళలా. అరే నాయుడి దగ్గర ముగ్గురు దగ్గర ఉన్నది, నా దగ్గర ఉన్నది, విజయన దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది. మరి ఎట్లా నువ్వు? విజయనకైతే తెలుగే రానే రాదు. అరే ఇప్పుడు సరే గెలికితే గెలికివురా, తెలిసిన పిల్లకి ఎందుకు గెలికినవురా అంటున్నా. ఏం పెట్టకు. అబే అది మా దోస్తు అల్లవర్రా, అది దానికి గలీజ్ గా మెసేజ్ చేస్తే ఎట్లా ఉంటది చెప్పు? అరే ఏం ముట్టలేవురా, నువ్వు మెసేజ్ చేసినావు అంత మంచిగా ఏర్పడుతున్నా. మెసేజ్ ఏర్పడావా? నీ పిఎం పిచ్చకుంట్లో ఉన్నావురా. నాయుడు డిలీట్ అయ్యరా ముందు నువ్వు. అరే నువ్వు గెలుకురా బాయ్, వేరే పిల్లలకు గెలుకవరా. మదోసు వెళ్ళ వరకు ఎందుకు గెలికినావు నువ్వు? మరి ఓళ్ళు గెలికిర్రు, సరే నువ్వు గెలికలేవంట. ఓళ్ళు గెలికిర్రు. అదే అది నాకు అనుకుంటుందిరా. నేనే మెసేజ్ చేసిన అది అనుకుంటుంది.
అలా ఇప్పుడు అలా బాయ్ ఫ్రెండ్ చెప్తే గలీజ్ ఉండదు ఆరా సుల్లిగా. అదే గుంపులేరా పన్న పానం దిగమని ఫోన్ పే చేస్తా. అరే ఇంకా ఏం ఫోన్ కట్ అంటున్నావు ఏంద్రా నువ్వు ఇట్లా? గుంతలా పోకురా నువ్వు. ఏం ఆ? ఏంట్రా? ఆ? నాకు ఇలా మాట్లాడండి దొరికి నీకు చెప్పనారా? అరే మరి ఓళ్ళు గెలుస్తారా నువ్వు గెలకపోతే? అరే మరి నీ అకౌంట్ అయితే అబద్ధమా అనుకుంటే నేనేం చేయను. మరి సరే నా నా ఐడి వాళ్ళ దగ్గర ఉన్నది చెప్పు మరి. వాళ్ళ దగ్గర నాకేం తెలుసు నువ్వు ఇస్తావా చూడు కన్నా. అరే నేనెందుకు ఇస్తాను? నీకే కర్ర ఇస్తా అప్పుడప్పుడు నీ ఐడికి స్టోరీ పెడతాగా నేను. లేదురా అబ్బాయి. ఇగో ఆ పిల్ల నీకు తెలుసు, అందుకు నీకు కావాలని గుద్దమస్ తోటి నువ్వు మెసేజ్ చేసినావు. అది నాకు తెలుసు. ఆ పోరి మీ కాలేజే, మీ సీనియరే. అన్నప్పుడు నీకు తెలికలే పానం దింగదు. అరే నీకు ఎట్లా గెలుగు నీ మరి నేను ఓల్ మెసేజ్ చేసిర్రు దానికి ఆరా? అరే అరే నిజాం చెప్పరా బాబు. ఇప్పుడు నేను పార్సల్ పూసుకోవడం అన్ని చేంజ్ చేస్తా మళ్ళీ నాకు తెలియదు. అరే అట్లా కాదురా, ఇప్పుడు ఆ దోస్తు వల్ల వర్రా మళ్ళీ గలీజ్ ఉండదారా? అరే ఏం గెలకలేవురా. ఇప్పుడు మీ కాలేజు నా ఐడి నీ దగ్గర ఉన్నది. నువ్వు గెలకపోతే వాళ్ళు గెలుపుతారు. ఇంకా వేరేవాడు వచ్చి గెలుపుతాడా నా ఐడి తీసుకొని? గర్ల్స్ కి గెలుపుతా రావురా సుల్లిగా. ఈ గుద్ద నేను ఇప్పుడు అత్తున్నావు గాయస్. ఆడే నీగో అలా కాలేజ్ పోరావు నాకు తెలుసు. మా ఫ్రెండ్ వెళ్ళవరావు. నేను రిక్వెస్ట్ పెడితే నార్మల్ రిక్వెస్ట్ పెడితే ఒక 2-3 రోజులు అయినాక రిక్వెస్ట్ పెడితే 20 దానికి మెసేజ్ చేసిండు. ఓళ్ళు చేసిర్రు, ఓళ్ళు ఏం కథ అనేది నాకు ఏమీ తెలియదు. మా దోస్తు లవర్ కాబట్టి నాకు చెల్లెమ్మ. నేను ఎట్లా గెలుపుతా, ఎట్లా గెలుక? ఆడు ఏమేమో అడుగుతున్నాడట పిల్లకి. ఆ పిల్ల నేను అనుకోదా?